వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. బుద్ధి రాదు, సిగ్గు రాదు. ఒక పక్కన నీ మతం ఏందని ప్యాన్ తిప్పి చూసి నిన్ను చంపుతుంటే ఆడి మీద తిరగబట్టం శాతగాని నువ్వు కులాలుగా నీలో నువ్వే కొట్టుకోవడానికి సిద్ధమవుతున్నావు. ఎంత దరిద్రం! ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూల్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో విన్న సంఘటన అయితే చాలా 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 బాధగా అనిపించింది. అరే, వీళ్ళు మారరా? వీళ్ళకు బుద్ధి రాదా? ఇంత జరుగుతున్నా ఒకడేమో ప్రసాదంలో విషం పెట్టాలని చూస్తాడు, ఒకడేమో నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని అడిగి చంపుతాడు. గింత చంపుతున్నా వాళ్ళలో ఉన్న చైతన్యం, నాలో లేని చైతన్యం ఒక్కటే. నేను హిందూ అని బ్రతకకపోవడం, వాడేమో వాడి మతం పెట్టుకొని బ్రతకడం, నేను కులాలుగా విభజించుకొని పోవడం అనేది ఆలోచించకుండా ఇంకా 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 ఎన్నాళ్ళు కుల వివక్ష? ఏం సాధిస్తావన్నా? ఏం సాధిస్తావు? గడప లోపల కులం, గడప దాటితే హిందూలం, సమాజ శ్రేయస్ కులం అనే విధంగా బ్రతకాలి అని ఎంతమంది చెప్పినా నీలో మార్పు రాకపోతే నిజంగా ఇది ఎన్టీవీలో తప్ప నాకు వీడియో దొరకలేదు. నేను బాగా ట్రై చేశాను, తెలిసిన వాళ్ళని కూడా అడిగాను. అందుకే ఎన్టీవీకి సంబంధించి ఎఫ్బీది నేను ప్లే చేసి చూపిస్తాను. అయ్యప్ప స్వాములు నైట్ కూడా వేసుకున్నాడు. నైట్ పూజ కూడా చేయకుండా, నైట్ గుళ్ళకి రానియకుండా దానం వేసుకున్నాడు. మళ్ళీ రాత్రి ఇదే గేటు పూజ చేసుకున్నాం స్వామి. మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, మళ్ళీ తాళం వేసుకున్నాం. అలా దళితులు నాకు అవమానపరుస్తూ దళిత స్వాములు అని చెప్పి అయ్యప్ప స్వాములు అంటే అందరూ ఎవరైనా అయ్యప్పలే, కానీ ఇది దళితుల మనల్ని గుడిలోకి రాని. మ్యూజిక్ వస్తుంది అందుకే వినిపించట్లా. అన్న స్వామియే శరణమయ్యప్ప, ఇది దళితులకు వేరేగా, రెడ్లకు వేరేగా, బ్రాహ్మణులకు వేరేగా, కాపులకు వేరేగా ఉంటుందా? విరుముడి కట్టు శబరిమలక్కు ఏ స్వామి అయినా సరే 41 రోజుల పాటు దీక్షగా స్వామియే శరణమయ్యప్ప అంటూ దీక్షను పూర్తి చేసి శబరిమల కొండ మీద విరుముడి చెల్లించి వస్తే దీక్ష పూర్తవుతుంది. అది ఏ స్వామికైనా ఒకటే అన్నా. ఎంత దరిద్రంగా తయారైనరు! ఎస్సీ స్వాములు, ఇంకో స్వాములు, ఇంకో స్వాములా? ఎవరా వాళ్ళు చెప్పినోళ్ళు? అన్నా, నేనైతే ఒకటి చాలా సీరియస్గా ఈ వీడియో చూస్తుంటే చెప్తున్నాను. అన్నా, మిమ్మల్ని ఎవరైతే గుళ్ళోకి రానివ్వలేదో ఆ స్వాముల మీద, ఆ గుడి మీద మీతో పోరాడడానికి ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత సిద్ధంగా ఉంది. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. ఎవరి దగ్గరైనా ఒకటే సమాధానం, ఇంకా మాకు డీటెయిల్స్ దొరకలేదు, లేదా వాళ్ళ గురించి ఒక ఫోన్ దొరికింది కానీ నెంబర్ అది స్విచ్ ఆఫ్ ఉంది. నిజంగా చెప్తున్నా అన్న, మిమ్మల్ని ఎందుకు గుళ్ళోకి రానిలేదు? వాళ్ళకి ఎవరిచ్చిండ్రు ఆ హక్కు? మాలలో కూడా అసలు ఎక్కడ వివక్ష ఉండకూడదు. ఇంకా మాల వేసుకుంటే ఎవరైనా అయ్యప్ప స్వామితో సమానం, కాళ్ళకు నమస్కారం చెయ్యాల్సిందే. చిన్న పెద్ద, వయసు, కులం, భేదం, వర్ణం ఇవేవి ఉండకుండా ప్రతి ఒక్కళ్ళకు శిరస్సు వంచి పాదాభివందనం చేయాల్సిందే. మీరు ధైర్యంగా బయటికి రండి అన్న. మీ మీద వివక్ష చూపించినోడు ఎవడో చూపించండి. ఆ అర్చకుడి నుంచి మొదలేస్తే అక్కడ వేరే, నేను విన్నది దీనికి సంబంధించి అప్పటికే ఆ గుళ్ళో కొంతమంది అయ్యప్ప పీఠాన్ని పెట్టుకొని పూజలు చేస్తున్నారు. వారితో కలిపి వీళ్ళు కూడా పూజలు చేసుకుంటామన్నారు. కానీ వీళ్ళ మీద వివక్ష చూపించిండ్రు. ఎవరు అక్కడ పీఠం పెట్టుకుంది? ఆ పీఠం పెట్టుకున్న వాళ్ళకి మీరు వస్తే వచ్చే నొప్పేంది? చలిలో వణికిపోతున్నా కనికరం రాని వాళ్ళు అసలు మాలేసుకున్నా వాళ్ళకు వచ్చే ఫలితం ఏంటి అనేది ఖచ్చితంగా ప్రశ్నిద్దాం. ఇది నిజంగా దారుణమైన అంశం. నేను దీని గురించి వింటుంటే ఒక విషయం చెప్పాలనిపించింది. బాలాసాహెబ్ దొర్రాస్జీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్చాలక్ వీరు, అంటరానితనం పాపం కాకపోతే ప్రపంచంలో మరేది పాపం కాదు అని చెప్పారు. ఎన్నాళ్ళు ఈ అంటరానితనం అనేది, ఈ అంటరానితనం అని మనం ఎన్నాళ్ళు బ్రతికి మనలోనే మనం కొట్టుకొని చేద్దాం. మనలో మనం కొట్టుకొని చావడమే కాదు, మనందరినీ కలిపి లేపేద్దాం అనుకునే వాడికి మనం ఊతమిద్దాం. మారండి అన్న, కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ పద్యం నాకు రాకపోయినా, ఈ పద్యం చెప్తేనైనా దీనిలో తాత్పర్యం అర్థమవుతేనన్నా మీలో మార్పు వస్తుందని నేర్చుకొని చెప్తున్నా. పద్యంలో నేను పలికిన పదాల్లో తప్పులను వెతకడం మానేసి నేను చెప్పాలనుకున్న ఆంతర్యాన్ని ఏంటి అనేది గ్రహిస్తారని కోరుకుతున్నా. హైందవ సోదర సర్వే నా హిందూర్ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. హైందవ సోదర సర్వే
నా హిందూర్పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానతః. మనమందరం హైందవ సోదరులమందరం సమానమే, ఒక్కటే. హైందవంలో ఉన్న ప్రతి ఒక్కరూ పవిత్రమైన వారే. నా లక్ష్యం హిందూ ధర్మ రక్షణ, మన మంత్రం హిందూ ధర్మం, హిందువులంతా సమానం అనడం చాలా 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 బాధగా ఉందన్న. 10 రోజులైందా? 10 రోజులు కూడా కాలేదనుకుంటా, 4-5 రోజులు. ప్రసాదంలో విషం పెట్టి చంపాలనుకున్నాడు. వాడిని కులాన్ని చూసి చంపాలనుకోలేదన్నా, నీ ధర్మాన్ని చూసి చంపాలనుకుంటున్నాడు. ఆ ధర్మంలో బ్రతుకుతున్నావు నువ్వు. హిందువుగా పుట్టాలంటే ఎంత గొప్పని చేసి ఉండాలి తెలుసా? చాలా గొప్ప వాళ్ళైతేనే పుడతారని నేను నమ్ముతా. అంత గొప్ప ధర్మంలో పుట్టి ఇంత దుర్భరమైన మాటలు మాట్లాడుతూ దుర్భర జీవితం ఎలా బ్రతుకుతున్నారు? అండ్ అక్కడ అర్చకులు ఎవరైతే ఉన్నారో వారిని నేను ప్రశ్నిస్తున్నాను. వారి పేరు నాకు తెలియదు, కానీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని తెలుసుకున్నాను. దేవాలయాలు అనేవి హిందూ ధర్మాన్ని ప్రజలకు చేరవేసే ఒక వారధుల్లాగా ఉండాలి. పిల్లలలో హైందవ ధర్మం యొక్క విలువలను నేర్పించే విధంగా ఉండాలి. కానీ మీలాగా అసమానతలను కాదు. మీరు అసలు అర్చకులే కాదు నా దృష్టిలో. సమానత్వాన్ని సర్వే జనా సుఖినో భవంతు అని అన్ని మతాలకు సంబంధించి పూజ చేయగలిగిన మీరు హిందూ జనా సుఖినో భవంతు, కుల అసమానతలు నాశనం భవంతు అని పఠించలేకపోతే ఇంకెందుకు మీరు? మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా ఈరోజు అనేక ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. మారండి. మళ్ళీ చెప్తున్నా, గొప్పగా అర్చకులం గొప్ప వాళ్ళమని చెప్పుకుంటే కాదు, ఆ గుడికి వచ్చే భక్తులందరినీ సమానంగా చూడగలగాలి. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాల వాళ్ళంతా ఆ గుడికి రావాలి అనుకోవాలి. ఆ గుడి ద్వారా హైందవ ధర్మం సమాజంలోకి వెళ్తూ ఉండాలి. అప్పుడు మీరు నిజమైన అర్చకులు. అంతేగాని వచ్చిన భక్తుల మధ్య కుల వివక్షత చూపిస్తూ ఇంకో వివక్షత చూపిస్తే ఎందుకు? మీరు ఒక సామెత ఉంటుంది, దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వలేదు అని. ఇట్లే కావచ్చు, దేవుడికి భక్తులకు మధ్య ఒక వారధిగా మీరు ఉండాలి. అసమానతలను పటాపంచలు చేసి సమానత్వంలో హిందూ ధర్మాన్ని తీసుకెళ్ళగలగాలి. కానీ ఏం చేస్తున్నారు? అరే చలి ఎలా ఉందన్నా? మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు ఇలా చేస్తూ వెళ్తే రేపు ఇది హిందూ సమాజాన్ని ఎవరు కాపాడతారు? దీన్ని నిజంగా ఆర్ వాయిస్ ఖండిస్తుంది అన్న. మళ్ళీ చెప్తున్నా, ఇదే మాట మీద ఉంటా, ఇదే మాట మీద నిలబడతా. నేను 100% నా ఎఫర్ట్స్ పెట్టి మీ ఫోన్ నెంబర్ కోసం ప్రయత్నం చేశాను. మీరు ఆర్ వాయిస్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది, ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీతో కలిసి ఆర్ వాయిస్ మేము పోరాటం చేస్తాం. ఇలాంటి కుల వివక్షత ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోని ఈ ఆలయంలోనే కాదు, ఎక్కడ జరిగినా మీతో పాటు అడుగు ముందుకు వేయడానికి ఆర్ వాయిస్ ఉంటుంది. కులరహిత హిందూ సమాజాన్ని నిర్మించటమే ఆర్ వాయిస్ కూడా అంతిమ లక్ష్యం. మీతో మేముంటాం, కలిసి అడుగు ముందుకేద్దాం. కుల వివక్షత లేని ఒక సమాజాన్ని నిర్మిద్దాం. హైందవులం అని చెప్పుకోవడానికి గర్వపడే విధంగా ఉందాం. మీరు ఒక్కసారి ఆర్ వాయిస్ని కాంటాక్ట్ అవ్వండి అన్న. స్వాములకు చెప్తున్నా, స్వాములు మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవుతే మీతో పాటు ఆ గుడిలో కూర్చొని అయ్యప్ప భజనలో నాకు పాల్గొనాలనుంది. నాకు అయ్యప్ప భజనలో పాల్గొనడానికి ఎలా పాల్గొనాలి అనేవి నియమ నిబంధనలు తెలుసు, నేను పాల్గొనొచ్చు. కాబట్టి కులాలకు అతీతంగా పోరాటం చేసి ఆ గుళ్ళో అందరం కలిసి, హైందవులు అందరం కలిసి అయ్యప్ప స్వామి భజన చేద్దాం. అవునంటారా కాదంటారా? ప్లీజ్ దయచేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెంబర్ 2 చెప్తున్నాను, దయచేసి హిందూ సమాజాన్ని ఇంకా ముక్కలు చేయకండి. చాలు చేసింది, చాలా కోల్పోతున్నామన్నా, చాలా చాలా కోల్పోతున్నాం. మన అమ్మాయిలు లవ్ జిహాద్ బారిన పడడానికి ఈ కులాల కుంపటే కారణమవుతుంది. మన అబ్బాయిలు ఈ ధర్మానికంటే కూడా మతమే గొప్పదని మారిపోవడానికి ఈ కులాల కుంపటే కారణమవుతుంది. హిందువులదేముంది, వాళ్ళకి ఏమి ఇవ్వకున్నా పర్లేదు, కులాల కుంపటి రగిలిస్తే కుక్కల్లాగా ఓట్లేస్తారని రాజకీయ నాయకులు మనల్ని చీకొడుతూ అన్యమతాలను నెత్తిన పెట్టుకోవడానికి ఇలా కులాల కుంపటే కారణమవుతుంది. మనలో మనం కొట్టుకు చావడానికి, మనల్ని ఇంకొకటి చంపడానికి కూడా ఇలా కులాల కుంపటే కారణమవుతుంది. దయచేసి కులరహిత హైందవ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరం పాటుపడదాం, దానికి ప్రమాణం చేద్దాం. ఇంతకంటే నేనేమన్నా చెప్పాలి అనుకోవట్లేదు.
ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు కాదు. ఆ గుళ్ళో ఆ స్వాములతోటి అయ్యప్ప భజనలో పాల్గొన్న తర్వాత ఆ రోజు త్వరలో రావాలని కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతని అందించండి. నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం, అది మాటల్లో చెప్పలేము. నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనకబడతాము అనేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.